అమరావతి రాజధానిలో మొట్టమొదటి విగ్రహం అయినటువంటి ఏదైతే పొట్టి శ్రీరాముల విగ్రహం అయితే ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలుస్తుంది. ఏదైతే 58 రోజుల పాటు ఆమర నిరాహారణ దీక్ష చేసి ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన బలిదానం అయితే చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన యొక్క ప్రాధాన్యత కావచ్చు, అలాగే భావి తరాలకు స్ఫూర్తిదాయిగా ఉండేందుకు 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు అనేది అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ప్రారంభోత్సవం ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే పొట్టి శ్రీరాముల విగ్రహం అనేది సో ఏ విధంగా అత్యంత అద్భుతంగా ఆవిష్కృతమైందో మన కళ్ళకే కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు అమరావతి రాజధాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసింది. అయితే ఇటువంటి విగ్రహం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం కూడా చూసుకున్నట్లయితే ఒక భావి తరాలకు సో ఆనాటి ఎవరైతే ఇటు కీలక పాత్ర ఇటు ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా అత్యంత కీలక పాత్ర పోషించడం కావచ్చు, తన యొక్క ఆత్మ బలిదానం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలనే నేపథ్యంలో అటువంటి స్ఫూర్తిదాయకంగా భావి తరాలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇటువంటి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం 58 అడుగులు, ఎందుకంటే 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి తను చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఏదైతే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు ప్రభుత్వం కావచ్చు, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఇటువంటి ఆధ్వర్యంలో అమరావతిలో ఉన్నటువంటి తుళ్ళూరు పెద్దపరిం మధ్య దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం అయితే ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే కొలువు తీరినట్టు కూడా మనం చెప్పవచ్చు. అయితే దీని యొక్క అసలు ఈ ఏదైతే పొట్టి శ్రీరాముల యొక్క విగ్రహానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే సో ఎంతో ఆకర్షణగా ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి పొట్టి శ్రీరాముల ఒక 58 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించి ఇటు వేదిక అలాగే విగ్రహం కలిపి మొత్తం ఎత్తు చూసుకున్నట్లయితే 110 అడుగులైతే ఉంటుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే వేదిక నిర్మిత ప్రాంతం 17,000 చదరపు అడుగులు కూడా ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ 100 మంది కూర్చునేలాగా మినీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అక్కడ తర్వాత మొత్తం బరువు చూసుకున్నట్లు 100 టన్నులు కాగా విగ్రహాన్ని 30 టన్నుల కంచుతో తయారు చేసినట్టు కూడా చెప్పొచ్చు. ఇంకా పీఠంపై విగ్రహాన్ని నిలబెట్టేందుకు లోపల 70 టన్నుల బరువైన ఇనప గడ్డర్లు కూడా వాడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా మొదటి దశ భాగంగా ఏదైతే ఈ నెల మార్చి 16వ తారీఖున ఈ 2 అంతస్తుల వేదిక అలాగే విగ్రహం సిద్ధం అయినట్లు కూడా చెప్పవచ్చు. ఈ యొక్క దానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇప్పటికే ఘనంగా జరుగుతున్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే వివిధ మంత్రులందరూ కూడా రానున్నారు. సో ఈ నేపథ్యంలో వారు ఇరువురు కూడా ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇంకా రెండో దశలో చూసుకున్నట్లయితే మరో 2000 సిట్టింగ్ సామర్థ్యం కలిగినటువంటి ఆడిటోరియం కావచ్చు, పార్కు వీటన్నిటి కూడా అభివృద్ధి చేయనున్నట్లు కూడా మనం చెప్పవచ్చు. సో ఇటువంటి ఏదైతే 125వ జయంతి ముగింపు ఉత్సవాల నేపథ్యంలో కూడా ఇటువంటి ఏదైతే 58 అడుగుల కాంస్య విగ్రహం ప్రారంభోత్సవ నేపథ్యంలో సో భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడానికి ఇటువంటి ఏదైతే ఇటు కాంస్య విగ్రహం పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా సో మనం చెప్పొచ్చు. సో ఏదైతే ఇటు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇప్పుడు అప్పట్లో బ్రిటిష్ పరిపాలన కాలంలో కూడా ఇటు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటిని కూడా ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగువారు అందరూ కూడా ఉద్యమించడం కావచ్చు. ఆ నేపథ్యంలోనే ఇంకా పొట్టి శ్రీరాములు కూడా ఆమర నిరాహార దీక్ష ఏదైతే ఉచ్చ స్థాయిలోకి వెళ్ళడం కావచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పరిణామ క్రమంలో కూడా సో ఆయన మరణం తర్వాత చూసుకున్నట్లయితే ఇక ప్రత్యేక రాష్ట్రం అనేది సిద్ధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం తెలుగు మాట్లాడే వారందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం రావాలని కూడా తన ఆత్మ బలిదానం చేయడం జరిగింది. ఆమెను నిరాహార దీక్ష చేసి 58 రోజుల పాటు ఆ 58 రోజులకి గుర్తుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు చేయాలంటూ కూడా ఏదైతే గత ఏడాది అనుకోవడం కావచ్చు, అలాగే ఈ ప్రస్తుతం చూసుకున్నట్లే ఏదైతే 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు అవడం కావచ్చు, దాదాపుగా 5-6 నెలల్లోనే ఇటువంటి విగ్రహం అనేది ఏర్పాటు అవడం కూడా సో సర్వత్రా కూడా ఒక హర్షణీయం అంతా కూడా అభినందిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేదంటే అమరావతి ప్రజలు, అమరావతి రైతులు కావచ్చు. ఇప్పటికీ చాలామంది కూడా ఇప్పుడు నిత్యంగా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి అమరజీవి
పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహాన్ని చూసేందుకు కూడా చాలామంది స్థానిక రైతులు కావచ్చు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఒకవైపు భారీగా ఏదైతే ఒక ప్రారంభోత్సవ నేపథ్యంలో కూడా ఈ ఒక ఉత్సవం ఏదైతే ఉందో ఒక పండుగ చేయాలనే నేపథ్యంలో కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రారంభోత్సవం పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రారంభోత్సవం చేయనున్నారు. అయితే వివిధ శాఖ మంత్రులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా, సో చాలామంది ప్రజలు కావచ్చు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే జరగబోయే ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున రానున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం సంబంధించి ఏదైతే మొట్టమొదటి విగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం నేపథ్యంలో కూడా సో భావితరాలు చారిత్రాత్మకమైన గతంలో ఏదైతే నిర్ణయాల పట్ల ప్రస్తుతం రాష్ట్రం ఏ విధంగా ఉంది, దానికి కారకులైనటువంటి ఎవరైతే ఇటు గతంలో ఉన్నటువంటి ఏదంటే ఇటువంటి ఆత్మ బలిదానాలు చేసిన వారందరి యొక్క వారి జీవిత చరిత్ర అంతా కూడా తెలుసుకోవాలి భావితరాలు. తెలుసుకునే నేపథ్యంలోనే ఒక స్ఫూర్తిదాయకంగా వారి యొక్క జీవితం కూడా మరి ముందుకు వెళ్ళేందుకు చక్కటి మార్గం అవుతుంది అనే ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆ ఉద్దేశం నేపథ్యంలోనే ఇటువంటి ఎవరైతే ఉన్నారో అమరజీవి పొట్టి శ్రీరాములకు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అయితే సో ప్రారంభోత్సవం ఉన్నట్లు కూడా చెప్పొచ్చు. సో ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహం సంబంధించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కూడా సో ఇటు ప్రభుత్వం ఒక పండగ ఏదైతే పండగలాగా చేయాలని కూడా ఈ యొక్క ప్రారంభోత్సవం చేయాలని కూడా ఆ నేపథ్యంలో కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే 125 జయంతి ఉత్సవాల నేపథ్యంలో ముగింపు నేపథ్యంలో కూడా సో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీద 58 అడుగుల కాంస్య విగ్రహం అనేది ప్రారంభోత్సవం కానుంది. ఈ నేపథ్యంలో భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎవరైతే ఈ యొక్క విగ్రహం చూసిన ప్రతిసారి కూడా తెలియాలి, అలాగే తన జీవిత చరిత్ర తెలుసాక ఒక మ్యూజియం, ఒక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఆ విధంగా ప్రభుత్వం ఇటువంటి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నేపథ్యంలోనే సో ఒక ఉత్సవం, ఒక పండుగ నేపథ్యంలో ఈ యొక్క ప్రారంభోత్సవం ఏదైతే 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ప్రారంభోత్సవం కానుందని కూడా చెప్పవచ్చు.